ఇక్కడ కొత్తపల్లి గీత గారు ఇప్పుడు మాట్లాడుతుంటే అరే ఇంత సాత్వికురాలా, ఇంత మృదు స్వభావరాలా కొత్తపల్లి గీత గారు, పబ్లిక్ సర్వీసెస్ మీద ఇంత కమిట్మెంట్తో ఉన్నారా, ప్రజా సంక్షేమం పట్ల ఇంతలా పాటుపడతారా అని అలా అనిపిస్తుంది. పడితే ఇదే కొత్తపల్లి గీత గారు గ్రామీణ బ్యాంక్ నుంచి తర్వాత గ్రూప్స్ ద్వారా ఆర్డీఓ అయ్యాక అనంతపురం ఆర్డీఓ కూడా పనిచేశారు. అక్కడ అనంతపురం ఆర్డీఓగా మీరు పనిచేసిన రోజుల్లో చాగల్లు రిజర్వాయర్ కావచ్చు, గండికోట రిజర్వాయర్, ఈ భూ నిర్వాసితులకు సంబంధించి వాళ్ళకి చెల్లించాల్సిన సొమ్మును దాదాపు 2 కోట్ల రూపాయలు మీ భర్త గారి బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నారు. దీనిపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచే మీరు జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. అది ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి నేను ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి. నేను కూడా భూ నిర్వాసకులకి ఇవ్వాల్సిన డబ్బులు అన్నది పక్కన పెట్టండి. ఒక ఆర్డీఓ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటాయో ఆర్డీఓకి ఎప్పుడు తెలియదు. చెక్ ఆల్వేస్ ఈజ్ విత్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్డీఓ ఆఫీస్. సూపరింటెండెంట్ దగ్గర ఉంటుంది, ఏఓ దగ్గర ఉంటుంది. సో చెక్ ఎప్పుడు నా టేబుల్ మీదకి ఎప్పుడు వస్తుంది అంటే ఫైల్తో పాటే మన దగ్గరకు వస్తుంది. చెక్స్ అసలు నా దగ్గర ఉండవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చెప్తాను. అసలు మా హస్బెండ్ బ్యాంక్ అకౌంట్కి రావడం అనేది దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అకౌంట్లో యాక్చువల్లీ ఉన్నది 8 కోట్ల వరకు ఉన్నట్టుంది, ఇఫ్ ఐ రిమెంబర్. అప్పట్లో తర్వాత నేను తెలుసుకున్నా ఎంత ఉంది అకౌంట్లో అని. ఆర్డీఓ అకౌంట్లో 8 కోట్ల పైన ఉండింది అప్పుడు. అందులోంచి 46 లక్షలు ఒక్క అకౌంట్కి డైవర్ట్ అయింది. ఆ ఒక్క అకౌంట్ నాకు సంబంధించిన అకౌంట్ కాదు, నా హస్బెండ్కి సంబంధించిన అకౌంట్ కూడా కాదు. ఆ అకౌంట్ నుంచి అసలు నన్ను ఇరికిచ్చింది కూడా అర్ధరాత్రి 11 గంటలకి. అప్పుడున్న కలెక్టర్, నేను పేర్లు ఇంకా చెప్పదలుచుకోలేదు, 11 గంటలకు ఫోన్ చేసి నీ అకౌంట్లోంచి 46 లక్షలు పోయినాయి, ఎట్లా పోయినాయి అని అడిగారు. అంత అవసరం ఆయన కదా, చెప్తానండి. ప్రొఫెషనల్ జెలసీస్ ఉంటాయండి, అదే కదా, చాలా ఉంటాయి. దానివల్ల ప్రొఫెషనల్ జెలసీస్ చాలా ఉంటాయి. ఏంటంటే ఒకటి, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉన్న వాళ్ళు బయటకు వచ్చి పర్ఫామ్ చేయగలరు. నేను పర్సనల్ లైఫ్లో ఎప్పుడు హ్యాపీ. సో నన్ను చూసి జెలస్గా ఫీల్ అవ్వడానికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వక్కర్లేదు, ఎవరైనా జెలస్గా ఫీల్ అవుతారు. నా ఓన్ కార్ నేను మెయింటైన్ చేసుకుంటా. నేను గవర్నమెంట్ కార్ మెయింటైన్ చేసేదాన్ని కదా అప్పుడు కూడా, బికాజ్ నాకు జీప్ ఇచ్చారు, నేను క్వాలిస్ పెట్టుకున్నా. నేను అప్పుడు రాజశేఖర్ గారు కలెక్టర్గా ఉన్నారు ఫస్ట్, నేను అనంతపూర్లో జాయిన్ అయినప్పుడు. తర్వాత వేరే అనురాధ గారు వచ్చారు, బట్ ఫస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు నేను పర్సనల్గా పర్మిషన్ అడిగి నా ఓన్ కార్ వాడుకుంటా అని చెప్పి అడిగితే ఆయన ఓకే అన్నారు, వాడుకున్నాను. బట్ గవర్నమెంట్ డీజిలే కదా, ఏమండి, గవర్నమెంట్ డీజిల్ గవర్నమెంట్, ఎందుకంటే మన కోసం తిరుగుతుంది, తిరిగేది అఫీషియలే కదా. సో పర్మిషన్ లేకపోతే పర్మిషన్ అడగక్కర్లేదు, గవర్నమెంట్ డీజిల్ కావాలి కాబట్టి పర్మిషన్ అడిగాను. సో నేను సెట్ కూడా యాక్చువల్లీ నాకుండే సెట్ కూడా నేను ఐ యూస్ టు కీప్ ఇట్ టు ద క్వాలిస్. సో అప్పుడు కలెక్టర్ కూడా క్వాలిసే వాడేవారు, నేను క్వాలిసే వాడేదాన్ని. సో చాలా చాలా కారణాలు ఉంటాయి, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. తెలిసేది కాదు, ఆ కామెంట్స్ కూడా వచ్చినాయి. ఒక్కనొక్క సుపీరియర్ ఆఫీసర్, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా సీనియర్ ఆఫీసర్, ఆయన ఈ సదరు కలెక్టర్ గారితో కామెంట్ చేసి నీకు ఇంత డైనమిక్ ఆర్డీఓ అంటే నీకు పేరు రాదు అని డైరెక్ట్ కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత డైనమిక్లో ఎలా కనిపించారు, ఏం చేశారు మీరు? అంటేనండి, అనంతపూర్లో నేను జాయిన్ అయినప్పుడు ఇట్ ఈస్ అసలు ఫస్ట్లో నన్ను జాయిన్ చేసుకొని అన్నారు అక్కడ రాజశేఖర్ గారు. ఎందుకంటే అనంతపూర్ అన్నది వెరీ సెన్సిటివ్ ప్లేస్ అండి, అప్పటి వరకు లేడీ ఆర్డీఓ ఎవరు చేయలేదు. అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ షార్ప్ ఎడ్జ్డ్ వాక్ అనమాట. ఎందుకంటే ఓ పక్కన పరిటాల రవి గారు, రెండో పక్కన జేసీ దివాకర్ రెడ్డి గారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన క్లీన్ వార్ నడిచేది. ఒక పని చెయ్యాలి అని ఫోన్ చేస్తే పరిటాల రవి గారు చేయమని ఫోన్ చేసేవారు, జేసీ దివాకర్ రెడ్డి గారు చేయొద్దని చేసేవారు. సో చేసినా చేయకపోయినా ఒకళ్ళకి ఫేవర్ చేస్తాం, సో స్టాంప్ అవుతాం. ఎప్పుడైనా ఫోన్ చేశారు వాళ్ళు మీకు? చాలా సార్లు చేసేవారు, 1-2 సార్లు కాదు. సో పరిటాల రవి గారు అయితే ఒకసారి చాలాసార్లు ఇంటికి పిలిచారు, నేను వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఒకసారి ఫోన్ చేసి అమ్మ కొంచెం కార్ అది పంపించమంటావా వస్తావా అని అడిగారు. లేదులేండి నేనే వస్తానని చెప్పాను. అంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ వస్తావా రావా అని డైరెక్ట్గా అడగడం అనమాట. బట్ నన్ను ఏం బెదిరించలేదు. ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి కూడా ఇట్స్ లైక్ నాతో ఫ్రెండ్లీగానే ఉండేవారు.
ఓకే. అండ్ మా స్టాఫ్ వాళ్ళు భయపడేవారు బాగా. అంటే మామూలుగా మనం బయట చెప్పుకున్నట్టు ఉండేది కదండి. లోకల్ కదా స్టాఫ్ అంటే లోకల్ వాళ్ళు ఉంటారు, మీరు అంతా నాన్ లోకల్. అనంతపూర్లో పట్టాల రవి గారి పేరు చెప్తే భయపడిన వాళ్ళు లేరు, భయపడేవారు బాగా. సో ఆయన వస్తున్నారన్న వీళ్ళు వణుకు పుట్టిస్తుంది అనమాట. నాతో ఆయన బాగా మాట్లాడేవారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చీర కూడా పెట్టి, నువ్వు మా ఇంటి ఆడబడుచు అమ్మ, అంత బాగా చేసుకోండి, మీకు మంచి పేరు రావాలి, అట్లాగే మాట్లాడే తప్ప నన్ను ఏం అనలేదు కూడా. ఇన్ఫాక్ట్ బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేశారు. అప్పుడు సునీతి గారే సర్వ్ చేశారు. ఏం పెట్టారేంటి? మంచి దోశ, ఏమంటారు అది, సునీతమ్మ గారు రాగి సంగటి నాటుకోడి పులుసు చేయడంలో. లేదు లేదు, మార్నింగ్ రాగి బ్రేక్ఫాస్ట్ కదా, నో నాన్ వెజ్, ఓన్లీ పెసరట్టు ఉప్మా పెట్టారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నాన్ వెజ్ పెడతారు? పెట్టలేదండి, దోశ పెట్టారా సునీతమ్మ గారు? సునీతమ్మ గారు. సో షీ ఆల్సో రిమెంబర్స్. ఇన్ఫాక్ట్ ఆవిడ కూడా ఇటీవల ఎక్కడ తారసపడ్డప్పుడు మాట్లాడుకున్నాం అండి. ఆవిడ ఇక్కడ అరకు కాన్స్టిట్యున్సీ టూర్ వచ్చారు, అప్పుడు మాట్లాడుకున్నాం. లైక్ అన్నతోటప్పుడు ఉన్న అసోసియేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్ వాస్ గుడ్ అండి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ ఐ యూస్ టు, అంటే బహుశా మీరు అన్నట్టు కొంచెం టాకెటివ్ అవ్వడం వలన అక్కడ ఎక్కడ ధర్నాలు జరిగినా, అప్పట్లో ఎస్పీ అనిల్ గారు ఉండేవారు, గొడవ జరుగుతుందంటే పోలీసులు వదిలి వెళ్ళొద్దాబ్రా బాబు, ఆర్డీఓని పంపించండి, అమ్మాయి హ్యాండిల్ చేసుకుంటుంది అనేవారు. నేను వెళ్ళి ఎక్కడ ధర్నాలు జరిగినా వాళ్ళతో పాటు కూర్చుని కబుర్లు చెప్పి వాళ్ళని విరమింపు చేయడం, ఇట్లాంటివన్నీ చేసేదాన్ని. సో చాలా మంచి పేరు వచ్చిందండి, చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు ఎట్లా అంటే మీడియా కూడా అప్పటి వరకు నా మీద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు. మీరు చూస్తే పాత పేపర్లో అవినీతి అంతం గీత పంతం అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి మరీ రాసిన మీడియా ఏమి జరిగింది అన్న డిస్క్రిప్షన్లోకి వెళ్ళకుండా ఇంకోటి కూడా చెప్తానండి. ఆ రోజున్న జాయింట్ కలెక్టర్ కానీ, ఆ రోజున్న ఎంఆర్ఓలు కానీ ఎవరు కూడా నా మీద కంప్లైంట్ పెట్టడానికి ముందుకు రాకపోతే, కలెక్టర్ స్వయంగా కంప్లైంట్ ఒక పోలీస్ స్టేషన్ హౌస్ మాస్టర్కి, అంటే ఒక సిఐకి కలెక్టర్ డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎంత పర్సనల్ లెవెల్లో జరుగుంటుందో మీరు ఆలోచించండి. బట్ ఇంకోటి చెప్తాను, ఆ 46 lakhs ఏదైతే పోయిందో ఆ 46 lakhs ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ నుంచి గవర్నమెంట్ రికవర్ చేసింది. రికవర్ చేసిన తర్వాత అప్పటి వరకు సస్పెన్షన్లో నన్ను మళ్ళీ రీఇన్స్టేట్ చేసింది. సో క్రిమినల్ ఛార్జెస్ కేసు ఎప్పుడైతే వాళ్ళు రికవర్ చేశారో ఆ రోజే క్లోజ్ కూడా అయిపోయింది. సో అది అసలు ఇప్పుడు కేవలం రాజకీయాల్లోకి వచ్చానని దాన్ని లేపి ఏదో కావాలని నన్నేదో తిను చాలా అదిగో పులి అన్నట్టు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ అమౌంట్ రికవర్ అయిపోయింది, గవర్నమెంట్కి ఎలాంటి లాస్ జరగలేదు. ఆ సంతకం నాది కాదని ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది, సంతకం కూడా ఫోర్జరీ జరిగిందని. ఇవన్నీ ప్రజలకు అక్కర్లేదు, ఇవన్నీ చెప్పరు. ఎందుకంటే ఇది చెప్తే చెప్పలేరు కదా, నింద వేయలేరు కదా. సంతకం ఎవరు ఫోర్జరీ చేశారంటారు? అప్పుడు ఎవరు ఫోర్జరీ చేశారన్నది మనం ఎలా తెలుస్తామండి? అది జరిగింది ఆఫీస్లో. నింద వచ్చినప్పుడు తెలుసుకోవాలి కదా.